అసలు ఏం జరుగుతుంది? ఈరోజు నైట్ 11:52 ఏం రిలీజ్ అవ్వబోతుంది? అసలు సోషల్ మీడియాని ఏం చేయొచ్చు అనుకుంటున్నారు ఇప్పుడున్న నీల్ టీం? అసలు ప్రశాంత్ నీల్ గారు మైండ్ సెట్ ఏంటి? డ్రాగన్ సినిమాతో ఎటువంటి రికార్డ్స్ని క్రియేట్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఆయన ఫస్ట్ సినిమా కేజీఎఫ్తోనే ఎక్కడా లేని అన్ని రికార్డ్స్ ఆయన పాకెట్లోకి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ దేవరా వచ్చింది, దానికంటే ఒక బ్రేకింగ్ న్యూస్. దేవరా కొరటాల శివ గారిది ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో వచ్చింది. మనం దేవరాలోనూ చాలా మాస్ చూసాం. ఆటోమేటిక్గా ఎన్టీఆర్ అంటేనే ఒక మ్యాన్ ఆఫ్ మాస్ అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. కానీ ఈ నీల్ సినిమా, దీనికి డ్రాగన్ అన్న పేరు, అసలు మన ఎన్టీఆర్ గారిని చూసుకుంటే ఆ లుక్, అసలు ఏముండబోతుంది ఈ గ్లిమ్స్లో విషయానికి వచ్చేటప్పటికి ఈ రోజు నైట్ సోషల్ మీడియాలో ఒక యుద్ధం జరగబోతుంది. ఒక్కొక్కడు రాసి పెట్టుకోండి, ఇది నేను చెప్తున్న మాటలు కాదు. ప్రశాంత్ నీల్ గారు ఎంతో కసితీరా, ఎంతో చూసి 1-4-5 సార్లు ఆలోచించి ఈ సినిమాను మన ముందుకైతే తీసుకొస్తున్నారు. డ్రాగన్ సినిమా విషయానికి వచ్చేటప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎన్టీఆర్ గారు ఇప్పటివరకు చాలా మాస్గా మనకు కనిపించారు, చాలా క్లాస్గా కూడా మనకు కనిపించారు, ఒక మంచి డీసెంట్ లుక్లో కూడా మనకు కనిపించారు. ప్రశాంత్ నీల్ అంటేనే అప్పుడు మనం యశ్ గారిని చూడొచ్చు, మన ప్రభాస్ గారిని చూడొచ్చు, ఎవరైనా సరే ఒక మాస్ అంటే ఈ కలర్లో చూపిస్తారనమాట, ఈ బ్లాక్లో. మరి ఆ బ్లాక్ను కూడా రీఫండ్ చేసి దాన్ని కూడా ఒక మిక్సీలో వేసి రుబ్బు తీస్తే ఎలా ఉంటుంది? అదే మనకి ఈ మూవీ. ఈ రోజు నైట్ ఉన్న విషయానికి వచ్చేటప్పటికి గ్లిమ్స్లో చూస్తే ఎన్టీఆర్ గారి అభిమానులు అందరూ కూడా ఈ కాలర్ కాదు కదా, ఈసారి ఇలా ఎగరేసుకోవచ్చు. ఇలా అంత 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 బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళు అసలు ఈరోజు ఎందుకు పెట్టారంటే, రేపు ఎర్లీ మార్నింగ్ మన ఎన్టీఆర్ గారి బర్త్డే అన్న విషయం అందరికి కూడా తెలిసిందే. కానీ ఈ బర్త్డేకి స్పెషల్ ప్రతి ఒక్కరు కూడా బర్త్డే రోజు లేకుంటే ఎగ్జిక్టివ్ 12 గంటలకి ఎర్లీ మార్నింగ్ పెట్టుకోవచ్చు. కానీ ఎన్టీఆర్ గారి అభిమానులందరినీ కూడా లేపు ఉండడం కోసమే కేవలం మనకి ఈ టైంలో ఫిక్స్ చేయడం అయితే జరిగింది. బై ద వే అప్పుడే ఎందుకోసం అంటే, అప్పుడు సోషల్ మీడియాస్ అన్నీ కూడా మన ఇండియా విషయానికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 10-11 కల్లా సగం మంది స్లీప్ వేస్తారు. అందరూ పల్లెటూరులో అందరూ కూడా పడుకోవచ్చు. కానీ ఈరోజు మాత్రం ఎవరు పడుకోరు. ఎందుకోసం అంటే బై ద వే ఎన్టీఆర్ గారి బర్త్డే రేపు. మరి అభిమానులందరూ కూడా ఎక్కడికక్కడ బీభత్సం సృష్టించి, అసలే ఎక్కడ లేని ఆనందం సృష్టించి, ఈరోజు కూడా నేను చూస్తున్నా ఒక కుమారస్వామి విగ్రహాలు పెట్టుకొని ఈరోజు గ్లిమ్స్ సుమారుగా 4 minutes గ్లిమ్స్. అంటే ఇప్పుడు కూడా నేను చెప్పింది కేవలం 2 minutes వచ్చింది. 4 minutes అంటే ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నది. మరో విషయం అయితే చెప్తున్నా, చాలామంది అంటే నేను ఏ సినిమాతో కూడా కంపేర్ చేయట్లేదు ఎన్టీఆర్ గారిని. రేపు ఈ సినిమా రిలీజ్ అవుతాయి మన తెలుగు ఇండస్ట్రీకి హై బడ్జెట్లో ఉన్నది, హైప్లో ఉన్నది పుష్ప. ఆ పుష్ప రికార్డ్స్ అంటే అది 2000 crores కలెక్ట్ చేస్తుంది అన్నారు. నెక్స్ట్ రాబోయే మూవీ 4000 crores కలెక్ట్ చేయొచ్చు. కానీ ఈ ఎన్టీఆర్ అండ్ నీల్ మధ్యలో వస్తున్న మూవీ మాత్రం పుష్ప 2 ఎంతైతే బ్రేక్ చేసిందో, ఎంతైతే హైప్ని క్రియేట్ చేసిందో దానికి పై ఎత్తులోనైతే ఉండిపోతుంది. అలాగే ఎన్టీఆర్ గారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. అభిమానులందరికీ కూడా ఒక విషయం చెప్తున్నా, మీరు ఎక్కడా కూడా ప్లీజ్ అరెస్ట్ మాత్రం అవ్వకండి. ఆంధ్రాలోనంటే మందే కాబట్టి ఓకే చల్లుతుంది. కానీ ఇతర రాష్ట్రాల బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఇతర కర్ణాటక కావచ్చు, బెంగళూరు కర్ణాటక ఒకటే. కానీ మీరందరూ మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ ఎన్టీఆర్ గారు గ్లిమ్స్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం మన ఇద్దరం. బాయ్.